హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఆల్ అని ఉంటుంది, గంట సింబల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేయండి. సో ఈరోజు నేను చూపించబోతున్నాను కాకరకాయ పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చేదుగా ఉంటుందని చెప్పి చాలామంది దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా. బట్ మనకి హెల్త్కి అనేది చాలా మంచిదన్నమాట. కాకరకాయ వీక్లీ వన్స్ కాకరకాయ తీసుకుంటే కనుక షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. సో దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్, మిర్చి, చింతపండు, ఆయిల్, కాకరకాయలు, ఉప్పు, కారం, పసుపు. సో ప్రాసెస్ అయితే చూద్దాము. ఫస్ట్ స్టవ్ మీద ఒక బాండీ అయితే పెట్టుకున్నాను. అందులో నేను 4 లేదా 5 స్పూన్లు, కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ అనేది కాకరకాయకి. సో తర్వాత మిర్చి యాడ్ చేస్తున్నాను. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేశాను. సో ఇక్కడ ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మిర్చి ఆనియన్ రెండు మిక్స్ చేసుకున్నాం కదా, రెండు ఈక్వల్గా ఫ్రై అవుతాయి మనకి. ఈలోపు చింతపండు అయితే నానబెట్టుకుని ఉంచుకున్నాను. సో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. సో మనకు ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడైతే కాకరకాయలు యాడ్ చేస్తున్నాను. సో కాకరకాయలు వీలైనంతగా చిన్న చిన్న ముక్కల కింద చాప్ చేసి పెట్టుకోండి. మీరు డైరెక్ట్గా ఇలా వేసుకున్నా పర్వాలేదు, లేదు అంటే ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయిన కాకరకాయ పీసెస్ని వేసుకున్నా కూడా పర్వాలేదండి, అలా కూడా చేసుకోవచ్చు. థర్డ్ మెథడ్ ఏంటి అంటే కాకరకాయని కొద్దిగా ఆయిల్లో ఒక 10 to 15 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత కూడా ఈ విధంగా ఇలా ఆనియన్స్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు చేదు అది ఉండకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు ఆ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకుని ఈ విధంగా పులుసు అనేది చేసుకుంటే మీకు చేదు అనేది ఉండదన్నమాట. సో చూసారు కదా, ఇందులో అయితే నేను కారం యాడ్ చేస్తున్నాను, తర్వాత ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇందాక ఆనియన్లో ఉప్పు అయితే యాడ్ చేయలేదు కదా, కొద్దిగా చిటికెడు పసుపు కూడా యాడ్ చేశాను. సో ఇక్కడ నేను కాకరకాయ అయితే నార్మల్గా వాష్ చేసేసుకుని పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకున్నానండి. నేను మగ్గించలేదు, అంతేకాదు ఫ్రై కూడా ఏమి చేయలేదు, అలాగే బాయిల్ కూడా ఏం చేయలేదు, పచ్చివే వేసేసాను. సో ఇక్కడైతే నేను ఆల్రెడీ మగ్గించాను కదా, ఒక 10 నిమిషాల పాటు ఇలా మగ్గించుకోవాలండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట, లేకపోతే మాడుతూ ఉంటుంది అడుగున. చూసారు కదా, చుట్టూరు ఆయిల్ అనేది వచ్చేసింది, మనకి ముక్కలు అనేవి బాగా మగ్గిపోయాయి అన్నమాట. మీరు ఏ కర్రీకైనా సరే మనం వెజిటేబుల్ చేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ బాగా మగ్గించాలండి. మగ్గించిన తర్వాత మాత్రమే మనకి ఏ కర్రీ అయినా సరే టేస్ట్ అనేది వస్తుంది. సో తర్వాత ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులో చింతపండు రసం అయితే వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఇక్కడ చూసుకోండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసేయండి. సో చూసారు కదా, ఇక్కడ పులుసు అయితే మరుగుతుంది మనకి. ఇందులో కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. కాకరకాయ పులుసుకి బెల్లం అనేది ఎప్పుడు కూడా వేసుకోవాలన్నమాట, చాలా టేస్ట్ ఉంటుంది. మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది సబ్స్క్రైబ్ పక్కనే, సో ఆ బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. తర్వాత బెల్ ఐకాన్ పక్కనే ఆల్ అని ఉంటుంది, సో ఆల్ని కూడా క్లిక్ చేయండి. ఆల్ని క్లిక్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు చూడగలుగుతారు. సో చూసారు కదా, ఆయిల్ అయితే పైకి ఫ్లోట్ అవుతుంది కదా. సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా హెల్దీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటని మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు కూడా బాగా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.